వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా కుబుసం. నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా ఇది. గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్, కుబుసం సినిమా దర్శకుడు ఎవరున్నాడు? కుబుసం సినిమా దర్శకుడు ఆరుమూరికి చెందినటువంటి శ్రీనాథ్. అదేవిధంగా ఇదే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన మరొక సినిమా బతుకమ్మ. ఈ బతుకమ్మ సినిమా దర్శకుడు ఎవరున్నాడు? బతుకమ్మ సినిమా దర్శకుడు టి ప్రభాకర్. ఇటీవల ఇదే టి ప్రభాకర్ దర్శకత్వంలో మరొక సినిమా విడుదలైంది. ఆ సినిమా పేరు తుపాకి రాముడు. గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగిందంటే, ఈ తుపాకి రాముడు సినిమాలో నటించినటువంటి హీరో ఎవరున్నాడు? అందరు తెలిసిన ఆన్సర్ ఏంటంటే V6 బిత్తిరి సత్యన్నారు. ఇతని అసలు పేరు రవికుమార్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందినటువంటి పామెన గ్రామానికి చెందినటువంటి రవికుమార్. అదేవిధంగా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినటువంటి సినిమా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా మా భూమి అనే సినిమా. ఈ మా భూమి సినిమాకు దర్శకుడు ఎవరున్నాడు? గౌతమ్ ఘోష్. ఈ సినిమాకు నిర్మాత ఎవరున్నాడు? బి నరసింహరావు. ఈ సినిమా ఏ నవల ఆధారంగా వచ్చిందన్నాడు? జబ్ ఖేత్ జాగే అనే నవల ఆధారంగా వచ్చింది. ఈ నవలను రాసింది ఎవరున్నాడు? కిషన్ చందర్ ఉర్దూ భాషలో రాసినటువంటి నవల జబ్ ఖేత్ జాగే. దాని ఆధారంగా వచ్చినటువంటి సినిమానే మా భూమి అనే సినిమా. అదేవిధంగా ఇదే రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో మరొక సినిమా వచ్చింది, వీర తెలంగాణ అనే సినిమా వచ్చింది. దీనికి దర్శకుడు ఎవరున్నాడు? ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన సినిమా వీర తెలంగాణ. అదేవిధంగా విజేంద్ర ప్రసాద్, రాజమౌళి తండ్రి అయినటువంటి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏదన్నా రాజన్న అనే సినిమా వచ్చింది. ఆనాడు విష్ణూరు గడి కడివెండి గడిల అరాచకాలపైన వచ్చినటువంటి సినిమా రాజన్న అనేటువంటి సినిమా సాయుధ పోరాట నేపథ్యంలో రావడం జరిగింది. అదేవిధంగా ఇదే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన అతిపెద్ద సినిమా బ్లాక్ బస్టర్ మూవీ జైబోలో తెలంగాణ. ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా జైబోలో తెలంగాణ సినిమా. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సినిమా. అదేవిధంగా దాసి అనే సినిమా వచ్చింది. ఈ దాసి సినిమాకు దర్శక నిర్మాత ఎవరున్నాడు? దాసి అనే సినిమాకు దర్శక నిర్మాత బి నరసింహరావు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్కి చెందినటువంటి బి నరసింహరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా దాసి. అదేవిధంగా మనకి ఇంకో సినిమా అడిగాడు, తెలంగాణలో ఉన్నటువంటి వేశ్యల జీవితాలపై వచ్చినటువంటి సినిమా మండి అనేటటువంటి సినిమా. మండి అనే పదానికి అర్థం మార్కెట్. హైదరాబాద్లోని వేశ్యల జీవితాలపైన వచ్చినటువంటి సినిమా మండి అనేటటువంటి సినిమా. గత పోటీ పరీక్షలు మనకు అడిగింది, ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఎవరంటారు? ఈ సినిమాలో నటించినటువంటి ప్రముఖ హీరోయిన్, బాగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి కథా నాయిక ఎవరు అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో ఈ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి శ్యామ్ బెనగల్. ఎవరండి? శ్యామ్ బెనగల్. ఈ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ షబానా ఆజ్మీ. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్కి చెందినటువంటి వాళ్ళే. సో మండి సినిమాకు దర్శకుడు శ్యామ్ బెనగల్. ఇదే శ్యామ్ బెనగల్ మొట్టమొదటి సినిమా ఏదండి? ఇదే శ్యామ్ బెనగల్ యొక్క ఫస్ట్ మూవీ అంకుర్. తెలంగాణ జీవన విధానం పైన వచ్చినటువంటి సినిమా అంకుర్. ఈ శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలే అంకుర్. అదేవిధంగా మండి లాంటి సినిమాలు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినాయి. మన గ్రూప్ 1 క్వశ్చన్లు అడిగాను. గ్రూప్ 1 క్వశ్చన్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, దొరసాని సినిమా వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి దొరసాని అనే సినిమాకు దర్శకుడు ఉన్నారు. మహేంద్ర దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా దొరసాని. అదేవిధంగా ఇటీవల కేవలం 6వ తరగతి చదువుకొని పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ప్రముఖ వ్యక్తి చింతకింది మల్లేశం. ఈ చింతకింది మల్లేశం కనుక్కున్నటువంటి యంత్రం ఏదన్నా ఆసు. ఈ ఆసు యంత్రం తన తండ్రి కోసం కనుక్కున్నటువంటి వ్యక్తి చింతకింది మల్లేశం. ఈ చింతకింది మల్లేశం పైన వచ్చినటువంటి సినిమా మల్లేశం అనే సినిమా వచ్చింది. వాళ్ళ దర్శకత్వంలో రాజ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా మల్లేశం అనేటటువంటి సినిమా. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక సినిమాలు రావడం జరిగింది.
ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా వీటిపైన మీకు అవగాహన ఉండాలి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 222 రూపాయలకే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం ఈ క్లాసెస్ని వినండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.